ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాండి. ఇంతవరకు మనం అందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా మన వాక్యం ధ్యానించుకుందామండి. ఎస్కేలు గ్రంథము 18వ అధ్యాయము. ఎస్కేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి 3 వచనాలండి. మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, గొప్ప దేవ, ఆది సంభూతుడా, నీకు స్తోత్రనైనా. దేవ యొక్క పునరుత్థాన దినముందు తండ్రి సంఘంతో కలిసి తండ్రి ఈ విధంగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తనని స్తోత్రనైనా. చదవబడిన వాక్య భాగం తరమే నామలు ఆశ్రయించి దీవించండి తండ్రి. దేవ నేను కా తండ్రి, మీరే నా నోటికి బూరగా ఉండి మీరు మాట్లాడి తండ్రి మా జీవితాల తర తండ్రి మీరు మహిమ పొందుతారని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందున్నాం తండ్రి, ఆమేన్. ఎస్కేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతురండి. మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చిద్దిరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? 20 వచనమండి, 18-20. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. ఇక్కడ మనం చూస్తున్న ఏమంటండి, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పళ్ళు ఎవరు పులిసినట్టండి? తిన్నదెవరు? తండ్రులు. అందుకే మనము నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే తండ్రుల దోషము కుమారుల మీద 3-4 తరాల వరకు ఉంటుందంట. వారు చేసిన ఒక మంచి కార్యాలు, వారి యొక్క ఆశీర్వాదాలు ఎన్ని తరాల వరకు ఉంటుంది? 1000 తరాల వరకు ఉంటుందండి. కానీ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు గురించి ఏమంటున్నాడండి? తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చిదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలుకుదురు? ఎవరు పాపము చేస్తే వారే శిక్ష అనుభవిస్తారని చెప్పి దేవుడు ఇక్కడ అంటున్నాడు. దేవుడు ఎంత కరుణామయ గల దేవుడు చూడండి. అక్కడ ఆజ్ఞలో చెప్పినాడు తండ్రులకు దోషము పిల్లలపైన ఉంటుందని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? లేదు, ఎవరు పండ్లు తింటే, ఎవరు ద్రాక్ష పండ్లు తింటే వారి పండ్లే పులుస్తాయండి. తండ్రులు తింటే పిల్లల పండ్లు పులేవు. ఎందుకు పులుసదు? ఈ యొక్క జీవితం ఎవరి జీవితంలో మనం జరిగిందని చెప్పి మనం చూసినట్లయితే కోరహు జీవితం ఎంతమందికి తెలుసండి? కోరహు ఎటువంటి వాడండి? కోరహు ఎటువంటి వాడు? చాలా మంచివాడు కదండి. చాలా చెడ్డవాడు. ఏం చేశాడండి? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినారు. ఏం చేసినారు? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినారు. చేసేటోడు ఒక్కడే చేయడండి. ఏం చేస్తాడు? ఇంకొక 4 చెప్పి ఈ సేవకుడు అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పని ఆయన మీద నిందలు మోపెక్కి, ఎందుకంటే ఒక్కరే అని చెప్తే అది ప్రూఫ్ కాదని చెప్పని 3-4 ఉంటే ప్రూఫ్ బాగుంటుందని చెప్పని ఏం చేసినాడు? ఆ యొక్క కోరహుతో పాటు ఎవరెవరండి? దాతాను, అబీరాము, వీరందరినీ పిలుచుకొని ఏం చేసినాడు? దేవుని సేవకుడు ఏర్పరచబడిన మోషే అహరోనుల మీద ఏం చేసినాడు? సనిగేది గొనిగేది విరోధముగా మాట్లాడినానంట. విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు పో, నువ్వు వెళ్ళు, వారి కథ నేను చూసుకుంటానని చెప్పి వారిని ప్రత్యేకపరిచినట్లుగా చూస్తున్నాం. ఎవరైతే దేవుని బిడ్డలపైన దైవ సేవకులపైన విరోధంగా మాట్లాడినారు చూడండి, వారిని ప్రత్యేకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ఏమంటాడు తెలుసా? ప్రభువా,
అందరికీ వచ్చే మరణము, అందరికీ ఎట్లా మరణం వస్తుందో ఆ విధంగా వీరికి మాత్రం రాకూడదు. ఎవరికి? దేవుని బిడ్డలపైన విరోధముగా మాట్లాడిన వారికి అందరికి వచ్చే ఒక మరణము వీరికి రాకూడదు. వీరి యొక్క మరణము భయంకరంగా ఉండాల. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకోవాలా, దైవ సేవకులపైన తిరుగుబాటు చేస్తే ఎటువంటి యొక్క మరణం వస్తుందో ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పని సర్వ సమాజం ఎదుట వారిని ప్రత్యేకపరిచినట్లుగా చూస్తాం. వారి పక్షంగా ఎవరుంటారో ఉండమని చెప్పినప్పుడు ఆ యొక్క దాతాను, అభిరాము, వారి కుటుంబస్తులందరూ ఏమండి, వారి యొక్క బంధువులందరూ ఎదురు తిరిగి ఒక గుంపులో చేరుకున్నారు. మిగతా వారందరూ మోసే పక్షంగా వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎవరైతే దేవుని బిడ్డలకి ఎదురు తిరిగిన ఒక గుంపు ఉంది కదండి, వారు ఏ విధంగా చనిపోయినారండి? భూమి నెరవిడిచింది. భూమి నెరవిడిచి ఏం చేసిందండి? ఎంతమంది ఉన్నారో వారి కుటుంబస్తులు, వారి యొక్క రక్త సంబంధులు ఎవరైతే దేవునికి విరోధంగా నిలబడ్డారో వారిని అందరినీ ఒక్కసారి ఏం చేసింది? ఆ యొక్క భూమి మింగివేసిందండి. ఒక్కసారి వారు అందరినీ అట్లే నోరు తెరుచుకొని మింగివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సమయంలో కోరహు కుమారులు వారి యొక్క తండ్రికి సపోర్ట్ ఇవ్వలేదంటండి. ఎవరండి? కోరహు కుమారులు తమ తండ్రులు చేస్తున్న అది సరి అయింది కాదని చెప్పని దేవునికి విరోధంగా వారు నిలబడుకోకుండా వారు ప్రత్యేకింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రత్యేకింపబడినారు. కానీ అనేకులు ఏమంటారండి? ఇప్పుడు వారందరూ చనిపోయినారు, కోరహు కుమారులు ఉన్నారు. అందరు ఏమంటారండి కోరహు కుమారులు చూసి? అబ్బా, వీరి తల్లిదండ్రులు ఎంత భయంకరమైన వ్యక్తులండి. దేవునికి విరోధంగా పాపం చేయటం బట్టి, దేవునికి విరోధంగా దైవ సేవకులకి మాట్లాడబట్టి వారి కుటుంబస్తులందరినీ ఏం చేసింది? భూమి మింగివేసిందని. ఎక్కడ పోయినా వీరికి సమాధానం లేదు. కానీ వారు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వచ్చినారో, ఎవరండి? కోరహు కుమారులు దేవుని యొక్క మందిరానికి వచ్చినారో వాళ్ళు అనుకున్నారు, మాకు ఏది అవసరం లేదు, మాకు దేవుని మందిరంలో కొంచెం స్థలం దొరికితే అంతే చాలు అనుకున్నారండి. కోరహు కుమారుల కీర్తనల గ్రంథం రాసినారా లేదండి? అందుకే ఏమంటారు తెలుసా? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం. సైన్యములకు అధిపతివగు యెహోవా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని, యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా హృదయము, నా శరీరమును, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతివగు యెహోవా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా రాజా, నా దేవా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము. అంతే చాలండి. దేవుని యొక్క మందిరంలో నివసించాలని చెప్పి కోరహు ఎంత భయంకరుడైనప్పుడు కూడా వారి పిల్లలు ఏం చేసినండి? దాంట్లో వారు పాలు భాగస్తులు కాలేదు. దేవుని యొక్క సన్నిధానంలో వారి యొక్క పాపాలంతా ఒప్పుకొని, దేవా నీ సన్నిధానంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కింద మనం వచనంలో చూసినప్పుడు, దేవా నీ యందు బలము నొందిన జనులు ధన్యులు. నీ మందిరంలో ఉంటే నాకు అంతే చాలయ్యా నాకు. ఎందుకంటే వీళ్ళు అనుభవించినారు, అనుభవపూర్వకంగా అక్కడ వారు రాస్తున్నారు. అంతేకాదండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అని చెప్పి ఈ కీర్తనలు రాసిందంతా ఎవరండి? కోరహు కుమారులు. వారి యొక్క తండ్రులు ఎంత దేవునికి విరోధంగా జీవించినప్పుడు కూడా వీరు దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి పశ్చాత్తాపడినారండి. దేవా మా తండ్రుల యొక్క పాపము మా మీద మోపద్దండి ప్రభా, వారి యొక్క దోషం మా మీద రాకుండా చేయని చెప్పి దేవుని యొక్క మందిరంలో వచ్చి
దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేసినాం. ప్రభా నీ సన్నిధిలో నీ గడప యొద్ద ఉంటే మాకు అంతే చాలంటారండి. దేవుని మందిరానికి వచ్చుట ద్వారా, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చుట ద్వారా వారు ఆశీర్వదింపబడి ఆ యొక్క కీర్తనల గ్రంథంలో 11 ఒక కీర్తనలు అక్కడ రాసినట్లుగా మనం చూస్తామండి. ఎంత ధన్యకరమైన జీవితం. తండ్రులు చేసిన ఒక పాపం బట్టి వీరు కూడా చనిపోవాల్సినది, కానీ వీరు దాంట్లో పాలి భాగస్తులు కాలేదు. మా తండ్రులు చేస్తున్న తప్పు అని చెప్పి వారు గ్రహించుకున్నారు. మోషే అంటాడు, ప్రభా నేను ఎవరని చెప్పి వీళ్ళకి తెలిసాలి, నాకై నేను వచ్చినని చెప్పి వీరు అనుకుంటున్నారు. మేము కూడా గొప్పవారని చెప్పి అనుకుంటున్నారు. నువ్వు ఏర్పరచుకున్న ప్రజలము నాయకుడు అని చెప్పి నీ ప్రజలు తెలుసుకునేటట్లుగా నువ్వు ఈ యొక్క గొప్ప కార్యం చూపించాలి. ప్రజలందరికీ ఒక భయం కలగాలి. దేవుని సేవకులపైన లేకోకుండా వీరికి భయము కలగాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు భూమి నోరు తెరుచుకొని వారు మింగి వేసినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇక్కడ ఒక మాట అంటారు చూడండి, ఇదే 18వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. ఎస్కేలు గ్రంథము 18వ అధ్యాయం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అంతే చాలండి. ఏమండి, దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవునికి ఎవరు కూడా నశించి నరకాన్ని పోతే దేవునికి ఇష్టం లేదండి. ఒక దుష్టుడు కూడా తన దుష్టత్వంలోనే ఉండి నశించి నరకాన్ని పోతే దేవునికి ఇష్టం లేదు. వాడు ఏం చేయాలంటండి, తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వారు చేస్తున్న తప్పని చెప్పి వారు గ్రహించుకొని, మనం ఆదాము అవ్వల జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు ఎప్పుడూ ఆదాము అవ్వలతో కలిసి మాట్లాడేవాడు. అదేవిధంగా వచ్చి దేవుడు ఆదామని పిలుస్తుంటే ఏమన్నాడండి? కలుసుకున్నాడా? దేవునితో ముఖాముఖి మాట్లాడగలిగినాడా? ఏమన్నాడు? ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరినై ఉన్నాను. దిగంబరి అయి ఉన్నాడని చెప్పి తనకు తెలుసు కదా. ప్రభా నేను దిగంబరిగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా, నువ్వు వద్దన్న పని నేను చేసిన చెప్పి నీ ఎక్కడన్నా ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదండి. నా భార్య చెప్పిందని చెప్పి నీ భార్య పైన చెప్పినాడు. ఏమంటే ఒకరిపైన ఒకరు. ఆ భార్య ఏమంటుంది? నేనేం చేశాను ప్రభా, నువ్వే కదా సర్పం సృష్టించిందని. ఒక్కరిపైన ఒకరు చెప్పుకున్నారు, కానీ వారి యొక్క పాపములు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఉండబట్టి దేవుడు ఏం చేసినండి వారిని ఆ యొక్క ఏదేను తోట నుంచి ఒక అతిథులుగా పెట్టిన ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఏదేను తోట నుంచి వారిని బయటికి లాగి పడేసినట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, మనుషుడు సహజంగా పాపం చేస్తాడు, కానీ పాపాలు ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ఒప్పుకోలే. దావీదు మహారాజ్ జీవితంలో చూసినట్లయితే దావీదు కూడా పాపం ఆ ఒక్క విషయంలో తప్ప అంటాడు దేవుడు. ఆ యొక్క బెత్షెబ విషయంలో తప్ప ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. పాపము చేసినప్పుడు కూడా ఏమంటాడండి? దేవా నీ యొక్క ఆత్మను నా యొద్ద నుంచి తీసివేద్దు ప్రభా, మరలా నాకు రక్షణ ఆనందము కలగజే. నేను ముందు ఏ విధంగా నేను స్తుతిస్తుంటునో ఆ విధంగా నేను స్తుతించాలా ప్రభా, నాకు సహాయం దయచేయమని దేవుని సన్నిధానంలో ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడండి. అయినప్పుడు కూడా దానికి దేవుడు తనక సన్నిధానం నడిపించినాడు. అయినప్పుడు కూడా తను చేసిన పాపం బట్టి అనుభవించిండా లేదండి? ఎందుకంటే అయిపోయిందండి, పాపాలు చేసి ఒప్పుకుంటుంటే దేవుడు క్షమించి వేస్తాడని. అందుకే ఇక్కడ ఇది చూడండి ఒకసారి 33 ఇదే ఎస్కేలు గ్రంథము 33:11 వచనం చదవండి. 33:11. కాగా వారితో ఇట్లనము, నా జీవం తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా. అట్లా కిందికి చదవమ్మా. మరియు నరపుత్రుడా,
నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము. నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతను విడిపింపదు. అంతే చాలండి. ఇక్కడ ఏమంటాడు? కాగా వారి తిట్లనము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము. అక్కడ రాసిన మాటే మరి ఇక్కడ అంటున్నాడండి. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్పిని. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు. ఏం పర్లేదులేండి, నేను ఇంతవరకు నీతివంతుడిగా జీవించినాను కదా, కొంచెం పాపం చేస్తే ఏమైంది లేండి అని తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేస్తే తన నీతిని బట్టి అతడు బ్రతుక జాలడు. దుర్మార్గుడు దుర్మార్గతలో మరణించేది దేవునికి ఇష్టం లేదు. నీతివంతుడు తన పాపము తన నీతిని ఆధారము చేసుకొని పాపం చేస్తే కూడా దేవుడు ఒప్పుకోడండి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎంతవరకు గట్టిగా పట్టుకోవాలండి? దేవుని యొక్క రాకడ వరకు, మనకు ఆఖరి శ్వాస వరకు దేవుడిచ్చిన రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి అంటాడు కదా. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పండ్లు, ఎవరు చేసిన ఒక పాపము బట్ వారే అనుభవిస్తారు. తండ్రి మంచి నీతివంతుడని అతని నీతిని బట్టి పిల్లలు దుర్మార్గ పనులు చేసి దేవుడు రక్షిస్తాడా? ఈ రక్షణ అనేది ఎవరిది వాళ్ళకే. తండ్రి నీతివంతుడుకుంటే తండ్రి పరలోకానికి పోతాడు. కుమారుడు నీతివంతుడిగా జీవిస్తే కుమారుడు నీతివంతుడుగా పరలోకానికి పోతాడు. తండ్రి మంచివాడనే పిల్లలు పరలోకానికి పోరండి. ఎవరు నీతివంతులుగా జీవిస్తే వారిని వారి యొక్క నీతి వారిని మరణం నుంచి రక్షించిననంది. కాబట్టి మనల్ని ఇంకా ఎక్కడైనా దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నామా? దైవ సేవకులకు అవిధేయులుగా జీవిస్తున్నామా? వారి జీవితంలో ఏం జరిగింది? కోరహు వారి యొక్క జీవితంలో తాను ఒక్కడే పాపంలో పోకుండా ఇతరులు కూడా ఎప్పుడు అంతే అండి. లూసిఫర్ ఒక్కడే దిక్కుకోకుండా పైనుంచి తన యొక్క సైన్యాన్ని కిందకి తీసుకొని వచ్చినాడు. ఎప్పుడు ఒక పార్టీ నుంచి విడిపోయేటాడు ఒక్కడే పోడండి, కొందరిని తీసుకొని బయటికి వెళ్తుంటాడు. కాబట్టి కోరహు, దాతాను, అభిరామ్ వారందరూ ఒక్కసారి భూమి నోరు తెరిచి అందరిని మింగివేసిన. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసాల దేవుని సేవకులకు విరోధంగా జీవిస్తే దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు. అందరికి వచ్చినట్లు మరణము వీరికి రాకూడదు. వీరొక్క మరణము భయంకరంగా ఉండాలా. ప్రజలందరూ తెలుసుకోవాలా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావని చెప్పి ప్రజలు తెలుసుకోవాలి ప్రభు అని మోషే ప్రార్థన చేసినప్పుడు వారిని మిరింగి వేసినట్లుగా చూస్తాం. కానీ వారి యొక్క కుమారులు మాత్రము దేవుని యొక్క సన్నిధానం, దేవా నీ సన్నిధానంలో ఉంటే మాకు అంతే చాలు ప్రభా. దేవుని యొక్క మందిరంలో వీళ్ళు సేవ చేసేవారంటండి. దేవా ఇంతకంటే మాకు ఏ భాగ్యం లేదని చెప్పి దేవుని యొక్క మందిరంలో ఉండబట్టి దేవుడు వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అవునండి, మనల్ని రక్షించడం కొరకే ఆ దేవాది దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి మనం ఎవరు కూడా మన పాపంలో చనిపోకుండా దేవా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థిస్తే ఏమండి, దుర్మార్గుడిని రక్షించిన దేవుడు మనల్ని రక్షించడా? తప్పకోకుండా రక్షిస్తాడు. మనం అనుకోవచ్చు, నేనేం పాపం చేయలేదంటే, ఎవరైతే నేను పాపం చేయలేదంటాడు వాడు మొట్టమొదటి అబద్ధికుడు అంటాడు. నేను చాలా నీతివంతులు జీవించాడంటే మొట్టమొదటి అబద్ధికుడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినని చెప్పిన పరిశుద్ధ గ్రంథం రాయబడితే నేను ఏ పాపం చేయలేదంటే అది తప్పు. కాబట్టి మన యొక్క బలహీనతలు, మన యొక్క పాపాలని దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఎటువంటి ఘోర పాపినైనా కూడా ఆయన రక్షించుటకు సమర్థుడు. కాబట్టి ఆయన సన్నిధానంలో మన పాపాలు మనం ఒప్పుకొని పరిశుద్ధులుగా జీవిస్తున్నాం. మనము ఎక్కడ కూడా పడిపోకోకుండా ఆఖరి శ్వాస వరకు దేవుడిచ్చిన యొక్క రక్షణ గట్టిగా పట్టుకున్నట్లయితే
నిజంగా దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉంటాం కాబట్టి మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ఆదాము అవ్వల వలె మనము ఒకరిపైన మనము నిందలు మోపి, ప్రభా నువ్వు ఇచ్చిన స్త్రీనే ఆమె, నువ్వు సృష్టించిన యొక్క సర్పమే అని ఒకరిపైన ఒకరు చెప్పుకొని వారు ఆ యొక్క తోట నుంచి వెళ్ళగొట్టబడినట్లుగా అటువంటి యొక్క స్థితి మనకి ఎవరు రాకోకుండా ఏమండి మనం రక్షింపబడదంతే కాదు, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని చెప్పని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఒక కృపను పొందుకొని దేవుడు మన కొరకు కార్చిన ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో మనము కడగబడి ఆయన అంటాడు, నా యొక్క బలలో మీరు, నా యొక్క సాహసులు రక్షింపబడిన మీరు నా యొక్క బలలో మీరు పాలు పొందాలి. నేను ఈ యొక్క శరీరము, ఈ యొక్క రక్తము మీ కొరకు చిందింపబడింది అంటాడు. కాబట్టి ఆ యొక్క బలలో పాలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మనం ముందుకు సాగుదామండి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించను గాక. ఆమేన్.